వెల్కమ్ టు HS24 న్యూస్. నేను జగదీష్. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయా లేవా అనే అంశంపై HS24 న్యూస్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మనం చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి. నేను HS న్యూస్ ఛానల్ నుంచి వచ్చాను. మన రాష్ట్రంలో నైపుణ్యత తగినటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేవండి? వెరీ గుడ్ క్వశ్చన్ అంటే ఇవాళ మంచి క్వశ్చన్. నా పేరు ఈశ్వర్ అనేదాన గొల్ల. మీరు అడిగిన క్వశ్చన్ అయితే చాలా మంచి క్వశ్చన్. మన రాష్ట్రం యొక్క స్థితిగతుల ప్రకారంగా మన రాష్ట్రంలో చాలామంది యువత చదువుకున్న వాళ్ళు ఉన్నారు. రోజు అదే 10 years బ్యాక్ నిరసన అనేది ఎక్కువ ఉండేది. అయితే ప్రజెంట్ డేస్లో అయితే మాత్రం అక్షరాలు చాలా బాగా పెరిగింది. చదువుకున్న వాళ్ళు మాకు చాలా ఎక్కువ మంది అయ్యారు. కానీ దానికి తగ్గట్టు ఉద్యోగాలన్నీ కూడా కల్పన అనేది లేదు. అయితే చాలామంది సరే గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రభుత్వం ఇచ్చిన ఇవ్వకపోయినా సరే వాళ్ళు నమ్మిన ప్రకారం ప్రైవేట్ దాంట్లో జాయిన్ అవుతాం అనుకున్నా సరే సరైన కంపెనీస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. సో కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది కొంచెం నోటిఫికేషన్లు ఇవ్వాలని, అదేవిధంగా డిఎస్సి మధ్య చాలా ఇంచుమించు గత 2019 కాడి నుంచి డిఎస్ అనుకుంటే ఇప్పుకొచ్చి సుమారుగా 6 years అవుతుంది. డిఎస్ అనేది ఇవ్వలేదు. సో కాబట్టి కొంచెం తొందరగా ఏదైతే మార్చిలో రిలీజ్ చేస్తున్నారో సో మేము అది కూడా ఆశిస్తున్నాం. ఒక 16,000 20,000 పోస్ట్ అన్నారు కాబట్టి అది కూడా ఇస్తే చాలా బాగుంటుంది. దీని తగ్గట్టు ఇంకా విభిన్నమైన చాలా ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని, దాంతోపాటుగా స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాలుగు మరి కోరుకునేది ఏంటంటే సో యువత గవర్నమెంట్ ఉద్యోగాల్లో కాకుండా మిగిలిపోయిన జనాభా చదువుకున్న పిల్లల కోసం సో రాష్ట్రంలో ఎక్కువ మంది కంపెనీలు తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి సో సరైన వాళ్ళకి ఆ కంపెనీలో జాయిన్ అయ్యి ఉపాధి ఆ విధంగా తీరుతుంది. నేను మనస్ఫూర్తి ప్రగాఢ సార్, మేము HS ఛానల్ నుండి వచ్చాము సార్. దీన్ని ఆనెస్ట్ సర్వీస్ అంటారు. అయితే మన రాష్ట్రంలోనే యువతకు ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయా లేవా? మన రాష్ట్రంలో అయితే యువతకు కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు అనేవి పెద్దగా లేవడానికి ఉదాహరణ ఎక్కువ మంది యువత నిరుద్యోగులుగా ఖాళీగా ఉండిపోవడమే దీనికి కారణం. మరి అలాంటి యువతకి అంటే ఇప్పుడు అక్షరాస్యత పెరిగిందంటే ఆటోమేటిక్గా ఎక్కువ మ్యాక్సిమం అందరూ చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వము కొన్ని అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి వాళ్ళకి నైపుణ్యం ఇచ్చి వాళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ప్రభుత్వ పరంగా అయినా సరే ప్రైవేట్ పరంగా కల్పిస్తే కొంతవరకు నిరుద్యోగ సమస్య అనేది తీరుతుంది. దానివల్ల మరి యువతకి పెద్ద సమస్యలు అనేవి ఉండవని నా ఆలోచన. HS24 న్యూస్ ఛానల్ నుంచి వచ్చామండి. నా పేరు కిషోర్ కుమార్. మన రాష్ట్రంలో యువతకి ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉంటే ఎందుకు ఉద్యోగాలు రావట్లేదండి? ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి. చెప్పండి. యువత అందరూ నిరుద్యోగంగా అలాగ ఉండిపోతున్నారు. వైన్ షాపులంట, సైకిల్ షాపుల్లోని వీటిలంట పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ పరిశ్రమలు ఉన్నాయి, చాలా పరిశ్రమలు మూతపడిపోయి ఉన్నాయి. ప్రభుత్వం అట్లీస్ట్ ఉద్యోగాలు ఇవ్వకపోయినా పరిశ్రమలు తెరిచి వాళ్ళకి ఒక ఉపాధి కల్పించాలి. అంటే ప్రభుత్వం చేయవలసింది కరెంటు వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం, ఇవన్నీ చేస్తే కానీ మన నిరుద్యోగత ఏర్పడడం వల్ల పిల్లలందరూ ఎక్కడెక్కడో పని చేసుకోవాల్సి వస్తుంది. పెట్రోల్ బంకులు అంటే వీటిలంటే పని చేయవలసి వస్తుంది. గవర్నమెంట్ దాని గురించి పట్టించుకోవాలి. నిరుద్యోగం లేకుండా సార్, రాష్ట్రంలో యువతకు కావలసిన ఉద్యోగానికి నైపుణ్యాలు ఉన్నాయా లేవా? అలాగైతే ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు సార్ విద్యార్థులకి? కొత్త రాష్ట్రం కదా సార్, బైఫర్కేషన్ అయ్యి 10 years అవుతుంది. సో మన రాష్ట్రంలో ఇంకా మౌలిక సదుపాయాలు బాగా కల్పించవలసిన సమయం ఉంది. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, తర్వాత దానికి కావాల్సిన కంపెనీస్గా మనకు కావాల్సిన కంపెనీలు, పెట్టుబడులు ఇవన్నీ వస్తే మనకి నిజమే యువతకి కావాల్సిన నైపుణ్యాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా మనం నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ స్కిల్స్ని ఇంకా మనం డెవలప్ చేస్తే చాలా డెవలప్ అవ్వడానికి కూడా మంచి అవకాశం. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉంటే ఉద్యోగాలు ఎందుకు రాలేదు? ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోండి. దీనికి మీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలపగలరా? నమస్తే. మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే సరైన టైంలో సరైన పద్ధతిలో మన గవర్నమెంట్ వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సరైన టైం ఉద్యోగాలు తీయట్లేదు. ఉద్యోగాలు తీసినట్లయితే ఎంతోమంది యువత ఉద్యోగాలు లేక అన్ఎంప్లాయీగా ఉండిపోయారు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని కోరుతున్నాం. HS24 న్యూస్ రమేష్, రిపోర్టర్, చీపురుపల్లి మండలం.
సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. సార్ మీ పేరండి? జమ్మాదినారాయణ చిరుపల్లి మండలం సార్. సార్ ఇప్పుడు రాష్ట్రంలోని యువతకి ఉద్యోగానికి కావలసిన స్కిల్స్ ఉన్నాయండి? ఉన్నాయి సార్. మరి ఎందుకండి మరి ఉద్యోగాలు రావట్లేదు? రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో చాలా యువత ఎదురు చూస్తుంది ఏంటంటే ఈ ఏవైనా కంపెనీలు రావాలని ఎదురు చూస్తుందండి. చాలామందికి యువతలో స్కిల్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఆ కంపెనీలు తీసుకొచ్చే యాజమాన్యం అనేది మన స్టేట్కి రావటం లేదు. రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత కేవలంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అంటే అందరికీ స్కిల్స్ ఉన్నాయంటారు? అందరికీ ఉన్నాయండి, కానీ ప్రస్తుతానికి మనకి పరిశ్రమలు లేవు. పరిశ్రమలు లేవు సార్. నమస్తే అండి, నా పేరు నరసింహ. మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది. చాలామంది నైపుణ్యం ఉండి కూడా జాబులు లేక అటు గవర్నమెంట్ కానీ యువతల ప్రైవేట్ సెక్టర్ కానీ ఎవరూ ఆదుకోవట్లేదు. ఇదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టార్లు కానీ మూతపడిన ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ తెరిచి నిరుద్యోగ సమస్య తీరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు. మన రాష్ట్రంలో చాలామంది నాలాంటి నిరుద్యోగులు యువకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు నిరుద్యోగ సమస్యతో చాలా బాధపడుతున్నారు. సరైన ఉద్యోగాలు లేక నైపుణ్యం ఉండి కూడా షాపులంట కూలి పనికి, అలాగే ఎక్కడ వర్క్ దొరికితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వాలు స్పందించి సరైన నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళకి సరైన కోచింగ్ సెంటర్లు గట్రా ఏర్పాటు చేసి చదివించి వాళ్ళకి మంచి ఉద్యోగాలు కల్పిస్తుందని కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లాలో చాలామంది యువత ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతుంది. దానిపై మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు విజయనగరం జిల్లాలో కంపెనీలు లేవండి. ఈ కంపెనీలు లేక కుర్రోళ్ళు ఎక్కడ కూడా మామూలుగా చదివేసి 10, 11 డిగ్రీ వరకు చదివేసి ఉన్నారు. వాళ్ళకి ఏటి లేదు. ఈ తల్లిదండ్రి కాడ భయం లేదు. తల్లిదండ్రిని ఆటరించేస్తున్నారు. వాళ్ళు కష్టపడక వాళ్ళు కష్టపడి మా పంచవలసింది వీళ్ళు సోమపోతుల్లో అయిపోయారు. వాళ్ళ గురించి మేము తపన పడుతున్నాం. వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు, మేము ఎప్పుడు కూకుండా తిని శుభ్రంగా హ్యాపీగా మా పిల్లల వల్ల మేము అనుభవించాలని మేము చూస్తున్నాము. ఈ కంపెనీలు లేవు, వీళ్ళకి పాడైపోతున్నారు. తాగుడికి ఎస్ఎన్ఎల్కి మొత్తం అంత బానిస అయిపోయి ఈ కంగాలు అయిపోయి పిల్లలు పేరెంట్గా లేక కొందరు పెంచడం అయిపోతున్నారు. అదే పని ఉంటే కష్టపడే ఈ కష్టపడి వాళ్ళకి కూడా ఉపాధి కలిగితే వాళ్ళకి ఆ బుద్ధులు పుట్టినా ఏటీ లేదు. మన తాలూకా విశాఖపట్నం జిల్లా కానీ విజయనగరం జిల్లా కానీ ఏటి లేదు కంపెనీలో. అమ్మ మేము హెచ్ఎస్ ఛానల్ నుండి వచ్చామమ్మా. చెప్పండి సార్. ఇప్పుడు మన రాష్ట్రంలోని యువతకు ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయా లేవా? కావాల్సిన నైపుణ్యాలు అయితే ఉన్నాయి, కానీ లేడీస్ డెవలప్మెంట్ అవ్వడం కోసం కొంచెం శిక్షణ సెంటర్ లాంటివి ఏవైనా పెట్టుంటే ఇంకా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సార్. డిగ్రీ అయిపోయి క్వాలిఫికేషన్ అయ్యి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అనేది లేకపోవడం వల్ల కొంతవరకు వెనకబడుతుందని చెప్పచ్చు సార్. ప్రభుత్వం ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ అయ్యి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి సార్. ఉంటాయమ్మా. ప్రభుత్వం కూడా దానికోసం కొంచెం నిర్ణయాలు తీసుకొని అలాంటివి శిక్షణ సెంటర్ లాంటివి ఏమైనా పెట్టుంటే ఇంకా డెవలప్మెంట్ అయ్యడానికి. మన రాష్ట్రంలోనే యువతకు ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయా లేవా? యువతకి నైపుణ్యం అంటే చాలా వరకు చూసుకుంటే లేవు సార్. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న చదువుకి తగినటువంటి స్కిల్స్ అయితే లేవు. అది ఖచ్చితంగా లేవనే చెప్పాలి. ట్రైనింగ్ సెంటర్లు ఇస్తే బాగుంటుందా లేదా? ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే అటువంటి, ఎందుకంటే ప్రతిభ ఉంది, బట్ వాళ్ళని వెలికి తీసినటువంటి ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి ఇచ్చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అది ఉపయోగపడుద్ది. ప్రైవేట్, ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్లో సెటిల్మెంట్ అవ్వాలంటే చాలా రేర్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లాంటి మంచి పెడితే ఖచ్చితంగా వాళ్ళుగా ఉపాధి 100% చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిగ్రీలు రకరకాల కోర్సులు చేసి బయటికి తిరిగిన వాళ్ళే తప్ప ఎక్కడికి వెళ్ళా ఇంటర్వ్యూకి వెళ్తే చాలామంది 100కి 10% సక్సెస్ అవ్వడం కష్టమండి. ఓకే సార్. అందుకు దయచేసి నా తరఫున నా సొంత అభిప్రాయం అండి, తప్పకుండా గవర్నమెంట్ తరఫున ఈ నైపుణ్య కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెట్టి ఈ నిరుద్యోగులకు అన్ని విధాలుగా ఇచ్చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఓకేనండి, థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు మన రాష్ట్రంలో యువతకు ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయా లేవు సార్? ప్రస్తుతానికి మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే యువతలో ఉద్యోగ నైపుణ్యాలు అనేవి చాలా రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లో చూసుకుంటే విద్యారంగంలో
వైద్య రంగంలో, పారిశ్రామిక రంగంలో, అదేవిధంగా భవన నిర్మాణ ఇటువంటి అనేక రంగాల్లో కూడా ప్రతి ఒక్క యువతలో కూడా ఉద్యోగ నైపుణ్యాలు అనేవి చాలా లభిస్తున్నాయి. అది ఏ విధంగా అంటే కేవలం విద్యారంగం నుంచి. నైపుణ్యాలు ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు సార్ రావట్లేదు? ఉద్యోగాలు లేకపోవడం కారణం ఏంటంటే ఇటువైపు కొన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగం అనేది తక్కువ అవటం. కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే పారిశ్రామిక రంగం బాగున్నా కూడా నైపుణ్యాలు కలిగినటువంటి విద్యార్థులు ఎక్కువ మంది అవ్వటం, అక్కడ కంపెనీల్లో అదే పారిశ్రామిక కంపెనీల్లో తీసుకోపోవడం అంటే వాళ్ళు అక్కడ ఉద్యోగాలు ఎక్కువ ఉండి అదనంగా తీసుకోపోవడం కూడా కారణం ఒకటి. ఉద్యోగ అవకాశాలు మనకి కలగటం లేదు. అది ఓకే సార్, థ్యాంక్ యూ.